హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. వైఎస్ఆర్సీపీ పార్టీలో నరసాపురం ఎంపీ క్యాండిడేట్గా గెలిచి దాదాపుగా ఒక 6 నెలలకే అధ్యక్షుని మధ్య ఎంపీ మధ్య విభేదాలు వచ్చి ఆ తర్వాత అతి కొద్ది కాలానికే ఆ పార్టీకి రెబల్ ఎంపీగా మారి ఇతను రాజీనామా చేయడు, వీళ్ళు సస్పెండ్ చేయరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 3 సంవత్సరాలుగా నియోజకవర్గానికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నియోజకవర్గంలోకి వెళ్ళాలి అని ట్రై చేసినా కూడా ఈవెన్ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి వాళ్ళ నియోజకవర్గానికి వస్తున్నాడు. ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా ఆయన లిస్టులో నా పేరుంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆ రకంగా అయినా సరే నేను నియోజకవర్గానికి వెళ్తున్నాను అని చెప్పుకొని కూడా ఆ రకంగా కూడా ఫెయిల్ అయిపోయి కొంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ ట్రైన్ దిగి వెనక్కిపోవాల్సినటువంటి పరిస్థితులు గతంలో చూసాము. ఫైనల్గా ఈరోజు నర్సాపురం పార్లమెంట్లో అడుగుపెట్టారు, నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఏంటంటారు అసలు ఇప్పుడు ఈ ఎలక్షన్ స్టంటా లేదు చివరి టైం కాబట్టి ప్రభుత్వం కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వదిలేసిందా? ఒకవేళ అలా వదిలేస్తే గతంలో ఎందుకంత టైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఏం చెప్తారు సార్ అసలు? ఏం సార్ ఇప్పుడు ఆయనకి హైకోర్టు డైరెక్షన్ ఏదో ఇచ్చింది, సెక్యూరిటీ ఇచ్చింది, గతంలో కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఈరోజు కూడా వెళ్ళకపోతే ఎలాగా? రెండోది ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే వైఎస్ఆర్ పార్టీలో రఘురామకృష్ణరాజు గారికి కొంచెం అన్యాయం జరిగింది అనుకోవాలి. అంటే ట్రీట్ చేసే విధానంలో ఇతను ఏమన్నాడన్నది వదిలేయండి, వాళ్ళు ఇతన్ని చాలా అత్యంత దారుణంగా ట్రీట్ చేసి కొట్టడాలు అవన్నీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ అవి పోలీసులతో చేయడం, ఇవి కొంచెం దారుణమైన పరిస్థితి. దానికి కారణాలు వేరే విధంగా అయినప్పటికీ కూడా ఆయన మీద సింపతి అయితే జనాలకు ఉంది. కాకపోతే అట్ ద సేమ్ టైము ప్రజలు ఓట్లు అయితే పడవు రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీ తరఫున నుంచున్నా. కారణం ఏంటంటే ప్రజల భవిష్యత్తుని గాలికి వదిలేసి అక్కడ తన సేఫ్ తన సెక్యూరిటీ చూసుకున్నాడు అనేటువంటి భావం ప్రజల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఇంకొక సంబంధం లేకపోయినా ఒక విషయం చెప్పాలంటే చంద్రబాబు గారిని తెలంగాణ ప్రజలు అసలు పూర్తిగా తిరస్కరిస్తారు. కారణం ఏంటంటే వెళ్ళిపోయాడు, అక్కడికి ఏదో కూర్చున్నాడు, ఆ మోటాముళ్ళు చదువుకుని హైదరాబాద్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోవడమే 2 పార్టీలకి కూడా 2 రాష్ట్రాలకి కూడా చంద్రబాబు నాయుడు దూరం పెట్టడానికి గల కారణం. ఎందుకంటే మమ్మల్ని ఏదో ఆదుకుంటాడు 2 కళ్ళు సిద్ధాంతం అనేసి చివరికి వచ్చేటప్పటికి ఆంధ్ర వైపు మొగ్గాడు, ఇక్కడ కేసు వచ్చిందనేసి ఇక్కడ కేడర్ని ఉన్న పళంగా వదిలేసాడు అన్న భావం ఒకటి. ఆంధ్రాలో ఏంటంటే హైదరాబాదు 2024 వరకు మనం ఉమ్మడి రాజధాని కదా, నీ కేసు నీ స్వార్థం నీ స్వలాభాల కోసం చూసుకుని నువ్వు టక్కుమని వదిలేసి వచ్చేస్తావా కేసు ఉంటే? అంటే అక్కడ మనకి హైదరాబాద్ మంద కాదు అనేసి చెప్పి వచ్చేస్తావా అనేటువంటి కోపం ఆంధ్ర వాళ్ళది. దాని ఫలితంగా ఏమైంది? 2 చోట్ల అయిందా? సేమ్ అదే పరిస్థితి అండి. ఏ నాయకుడైనా నేను ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాను, ప్రజల కోసం ఏదైనా చేస్తాను, ప్రజల కోసం నా ప్రాణాలు ఇచ్చేస్తాను అనేటువంటి మాటలు మాడుతుంటారు. కానీ వాస్తవంలోకి వచ్చేటప్పుడు ఈయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఈయన వెళ్తే అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్లకుండా ప్రజలకు సర్వీస్ చేయకుండా వెళ్ళి ఇప్పుడు ఈ రోజున ఏమని కారణాలు చెప్తాడు? నన్ను వెళ్ళనవ్వలేదు, నన్ను అరెస్ట్ చేస్తారు కాబట్టి నేను మీ దగ్గర రాలేదు. కానీ నేను భౌతికంగా అయితే నా నియోజకవర్గానికి దూరంగా ఉన్నాను, కానీ ఆత్మీయంగా నేను అందరికి దగ్గరగానే ఉన్నాను. ఎవరు ఎటువంటి అవసరం కోసం ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటా. ఎవరేది అడిగినా కూడా నేను ఫోన్లోనే అధికారులతో మాట్లాడటం కావచ్చు, అక్కడ పనులు చేయటం కావచ్చు, నేను అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా. బట్ ఫిజికల్గా నియోజకవర్గంలో లేను అనేటువంటి మాత్రమే ఆయన ప్రచారం చేస్తున్నారు. మానసికంగా ఆయన దగ్గరగా ఉండొచ్చు, నరసాపురం ప్రజలు మానసికంగా దగ్గర అవ్వాలి కదా. ఓకే, ఈయన దగ్గర ఉన్నంత మాత్రాన వాళ్ళు అవ్వదు కదా, వాళ్ళు కూడా అటు సైడ్ నుంచి ఉండాలి కదా. ఇప్పుడు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేసినా చివరికి వచ్చేతోటి ఎలక్షన్లో డబ్బులు ఎవరు ఖర్చు పెడితే అలా వెళ్ళేటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో అంతే కదా, నేను మానసికంగా దగ్గర ఉన్నానంటే మా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అందరూ వెళ్ళగలరా? ఢిల్లీలో ఫోన్ చేస్తే ఇప్పుడు ఎంపీవి నీవే నువ్వు రక్షించుకోలేకపోయావు, ఇప్పుడు నా మీద ఎవడో అక్రమ కేసు పెట్టి నరసాపురం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజల మీద ఎవడైనా అక్రమ కేసు పెడితే దాన్ని ఎంపీకి చెప్పుకుందాం అంటే ఆయన ఏ రకంగా న్యాయం చేస్తాడు? ఈయనకి
ఆయనే డిఫెండ్ చేసుకోలేనప్పుడు అవతల వాళ్ళని ఏ రకంగా రక్షిస్తాడో ఏ రకంగా డిఫెండ్ చేస్తాడు. సో ఏంటంటే ప్రజల్లో ఒక నమ్మకం పోయింది ఆయన పట్ల. ఇప్పుడు ఆయనకి జరిగిన అన్యాయం రైట్, కానీ ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నాడు, ప్రజల మధ్యన ఉన్నాడు, ప్రజానాయకుడిగా ఉన్నాడు. ప్రజానాయకుడు అన్నవాడు వెన్ను చూపకూడదు. ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేయడానికైనా సిద్ధపడాలి నాయకుడు అంటే. అది తన నమ్ముకున్న ప్రజలు, తను ఎక్కించిన ప్రజల కోసం ఏమైనా చేయగలరు తప్ప వాళ్ళు చేసిన డేరు అప్పుడు ఎందుకు చేయలేదు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ రోజున ఏంటంటే హైకోర్టు సెక్యూరిటీ ఇచ్చింది, అంత రిస్క్ తీసుకోవచ్చు, ఎలక్షన్ కాబట్టి అరెస్ట్ చేయవచ్చు, దానివల్ల నెగిటివిటీ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళి ఉండొచ్చు ఎలక్షన్ కాబట్టి. అదేదో ఒక 4 నెలల ముందు వెళ్తే ఇంకో రకంగా ఉండేది, అంతే కదా. ఇప్పుడు ఆయన అన్ని కోర్సుల్లోనూ కూడా దానికి సంబంధించినవి ఎన్ని కోర్టుల్లో కేసులు ఉన్నాయని తెప్పించుకున్నాడు, ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయనేసి ఆయన మీద 16, 17 ఉన్నాయి. వాటికి సంబంధించిన లిస్ట్ అంతా తెచ్చుకున్నాడు, దాని మీద అన్ని ఆర్డర్లు తెచ్చుకున్నాడు, ముందస్తు బెయిల్లో అరెస్ట్ చేయకుండా ఉండడం ఏదో తెచ్చుకున్నాడు. ఇవన్నీ తెచ్చుకున్నాక క్లియర్ అయ్యాక మాత్రమే వెళ్తున్నాడు. సో ఇవన్నీ క్లియర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది తప్ప అంతే. ఇవన్నీ క్లియర్ అయ్యాక ఏ పెండింగ్ ఉన్నా అది వెళ్తావు. ఆయన మొదటి నుంచో పథకం ప్రకారం చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఇప్పుడు మరి ఎలాగుంటుంది అన్నది ప్రజలు అయితే మటుకు. ఇప్పుడైతే ఎలక్షన్ టైం వచ్చింది, ఎలక్షన్ టైంకైనా సరే నియోజకవర్గానికి వెళ్ళాలి, కానీ ఇప్పటి వరకు ఆయన కేసులను తెప్పించుకున్నాడా, వాటి మీద ముందస్తు బెయిల్స్ తెచ్చుకున్నాడా, హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడా, హైకోర్టు నుంచి సెక్యూరిటీ తెచ్చుకున్నాడా, ఓకే ఇదంతా సెకండరీ. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి వరకు ఆయన ఉన్నటువంటి పార్టీ కావచ్చు, టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు నేను జనసేన నుంచో, టీడీపీ నుంచో, బీజేపీ నుంచో 3 కలిపి పొత్తులోనే పోతాయి. 3 పొత్తులో భాగంగా ఏ పార్టీ నాకు టికెట్ కేటాయిస్తే ఆ పార్టీ నుంచే నేను పోటీ చేస్తాననేటువంటి కామెంట్లు చేస్తున్నారు. కానీ ఒక పక్క జనసేన కావచ్చు, ఒక పక్క టీడీపీ కావచ్చు ఆల్రెడీ డిక్లేర్ చేశాను, కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి, రఘురామకృష్ణరాజుకి మా పార్టీ నుంచి అయితే టికెట్ లేదు అనేటువంటిది. సో ఇప్పుడు ఏందంటారు, భవితవ్యం ఏందంటారు అసలు? ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకి భవిష్యత్తు లేదండి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉంటారు. బీజేపీ వాళ్ళు పొత్తులో ఉంటే బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయి నేను తీసుకొస్తాను, 4 అభ్యర్థులు కరువు వెళ్ళిపోతారు. కానీ బీజేపీకి 4 లోక్సభ స్థానాలు ఇస్తుంది. ఆ 4 లోక్సభ స్థానాల్లో ఈ నరసాపురం ఉందా లేదని కూడా క్లారిటీ లేదు. ఒకటి ఈయన ఏంటంటే నరసాపురం మీద వాళ్ళ ఫ్యామిలీ నుంచి, జనసేన ఫ్యామిలీ నుంచి ఉంటుంది రిప్రజెంటేషను. ఇప్పుడు తెలుగుదేశమే వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జనసేన కూడా ఈయన కోసం ఎలా వదులుకుంటారు? ఇప్పుడు ఈయనకే 0 ఉంది నరసాపురంలో. రెండోది, ఒకవేళ నరసాపురంలో ఈయనకి ఏదో సీట్ వచ్చి ఈయన గెలిచాడు అనుకుందాం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకుందాం, మళ్ళీ మొదలే కదా, మళ్ళీ ఢిల్లీలో కూర్చుంటారు కదా, మళ్ళీ రాడు కదా 5 సంవత్సరాల కోసం. అది ప్రజలకి బాగా నాటుకుపోయింది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి రావాలి కాబట్టి ఈయన ఏదో ప్రజల కోసం వచ్చాడు తప్ప లాబింగ్ చేయడం. కానీ ఈయనైతే ఒక సిలక జోషి అయితే ఒకటి చెప్తున్నారు కదా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, రేపొద్దున కూటమిలో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ 145, 150 స్థానాలతో అధికారంలోకి వస్తుంది, ఆ పార్టీలో భాగంగానే, ఆ పార్టీ పొత్తుల్లో భాగంగానే నేను కూడా నరసాపురం నుంచి మళ్ళీ పోటీ చేస్తా, మళ్ళీ ఎంపీ అవుతా అనేటువంటి జోష్యం అయితే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆయన పెయిన్ అండి, అన్నీ మామూలుగా తొక్కలేదండి, అధపాతాలను దొక్కేశారు. అధపాతాలను దొక్కేస్తే అతనికి ఆ కక్ష, ఆ ఉక్రోషం ఇవన్నీ చూపెట్టుకుని అవతలోడికి రాపోయినా సరే అవతలోడికి వచ్చింది, వాళ్ళకే ఉంది, నువ్వు ఓడిపోతావు అంటూ ఆయన మనసులో అతను ఖచ్చితంగా ఓడిపోవాలని అతని వరకు. దాన్ని మనం ఎవరు తప్పట్లేము, ఆయన పడింది అలాంటిది. దాన్ని ఏరే రకంగా ప్రచారం చేయలేక ఆయన ఉక్రోషాన్ని నువ్వు ఓడిపోతావు చిలకజోష్యం అని, మీరు చెప్పిన చిలకజోష్యం అని ఇలాంటిదే. ఎందుకంటే ఉక్రోషంతో చెప్పే మాటలని ప్రజలు మెల్ట్ అయ్యే పరిస్థితి ఏమి లేదండి. ఆయన ఎవరికి ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఏ ప్రజలకు న్యాయం చేశారు? అక్కడ వచ్చినప్పుడు పలానా ప్రజలకైనా ఇల్లు ఇప్పించారా? వీళ్ళ పార్టీ అధికారంలో ఉంది, ఈయన నిజంగా గొడవలు పెట్టుకోవడం వల్ల రఘురామకృష్ణరాజు గారు వెనకాల వెళ్తే వాళ్ళకున్న పథకాలు కూడా రావు. కానీ ఈ రోజు ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగ్గానే గ్రాండ్ వెల్కమ్ అయితే జరిగింది కదా. వెల్కమ్ ఏముండదు, జరగడానికి ఏముందండి, ప్రతి పార్టీకి కూడా జనాలు రప్పించుకొచ్చాడు. పైసమే పరమాత్మ, డబ్బు ఉంటే ఏదైనా జరుగుతుంది. అది కూడా ఆ రోజుకి ఆ వెల్కమ్ అంతే. అవన్నీ రాజకీయ, ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలకి సీటు వచ్చినా రాపోయినా ఈయన మద్దతు ఇస్తే ఈయన వెనకాల ఉండేవాళ్ళు ఎవరో మద్దతు ఇస్తారు కదా 10 మంది, మనకేమైనా బాగుంటది కదా అని. అక్కడ రాజులే తిరస్కరించారు ఈయన్ని. అవును, అక్కడ రాజులే తిరస్కరించారు, పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంక గ్రాండ్ వెల్కమ్ అంటే ఇంకేం పెట్టుకోవాలా? అప్పుడు 10 మంది మనుషుల్ని తెచ్చుకుని వెల్కమ్ చెప్పించుకోకపోతే ఉన్న పరువు కూడా పోద్ది. ఓకే,
అందువల్ల రఘురామకృష్ణ గారికి భవిష్యత్తు శూన్యం అయిపోయినట్టుగానే. ఇప్పుడు నరసాపురం పోనీ వాళ్ళు ప్యాట్లో జాయిన్ చేసుకుందాం ఇంకో నియోజకవర్గం పోతే పర్లేదు. నరసాపురం ఇది కావాల్సింది నరసాపురం. వైఎస్ఆర్సీపీతో గొడవ పెట్టుకుంటావు, లేకపోతే నరసాపురం ఆయనకు ఉండేదేమో మేబీ. ఇప్పుడు అక్కడ నరసాపురం వాళ్ళకి ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ 100% జనసేన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జాయిన్ చేసుకోరు. ఒకవేళ జాయిన్ అయినా వేరే ప్రాంతంకి వెళ్ళిపోతా అంటే ఇస్తారేమో, కానీ ఈ నరసాపురమే చేస్తాడు. ఆ ప్రాంతంలోనే ఏమీ లేదు అనుకుంటే వేరే ప్రాంతానికి పోతే ఇంకేముంటుంది. ఒకవేళ జాయిన్ చేసుకున్నా నరసాపురం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. తెలుగుదేశానికి నరసాపురం సీట్ లేదు. ఇప్పుడు జనసేన అదే పట్టుబడుతుంది, వాళ్ళకే ఇచ్చేయాలి. అందువల్ల నా సీట్ ఎక్కడ ఖాళీగా ఉందా? ఇప్పుడు సీటు ఖాళీ లేనప్పుడు ఈయన ఎక్కడ జాయిన్ అవుతాడు? పార్టీలో జాయిన్ అయిపోయింది, జాయిన్ అవ్వకపోతే మాత్రమే ఉంది. రాజకీయంగా ఇది ఆయన ప్రయత్నాలు, ఆయన నచ్చ చెప్పుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేసుకుంటారు కదా. ఫైనల్గా అయితే ఆయన రాజకీయ భవిష్యత్తుకి గ్యారంటీ లేదంటారు. ఆయన ఉన్న ఉద్దేశం అంతా ఏంటంటే జనసేనకి ఏమీ లేదనే విషయం రాజుగారికి తెలుసు. ఓకే, అంటే అలాగే ఓడిపోయారు కదా అక్కడ, మీకెందుకు అదేది నాకు ఇస్తే బాగుంటుందని కన్విన్స్ చేసుకోవడానికి ఆయన దిగి ఉండొచ్చు. మీరు కాంప్రమైజ్ అవుతే బాగుంటుంది కదా అని పార్టీ కూడా ఎంతో కొంత ఫండ్ ఇస్తా అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు మాట్లాడుకుని వేరే చోట ఉంటే వాళ్ళు వదులుకుంటారా? జనసేన నీ గురించి నేను ఇచ్చాను తప్ప లేకపోతే వేరే ఎందుకు ఇస్తాను, రఘురామకృష్ణరాజు కోసం ఎందుకు ఇస్తానని చెప్పి చంద్రబాబు అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆయన కలవలేదు కదా, వెళ్ళి ఆయనే కలిసాడు ఢిల్లీ వెళ్ళినప్పుడు వచ్చి సీటు కోసం. ఆయనకి వెళ్ళి ఏ పార్టీలో వచ్చినా గెలిచే పరిస్థితి లేదు. రాజకీయంగా తప్పుడు నేను తీసుకున్నాడు. అదే తెగింపు ఉంది అనుకోండి, అదే తెగింపు ఉండి ఏముంది అరెస్ట్ అవుతారు బెయిల్ తెచ్చుకుంటాడు. బెయిల్ తెచ్చుకుంటారు. ఈ అరెస్టులకు భయపడి ఢిల్లీ పారిపోయి దాక్కున్న వ్యక్తిని ప్రజలు ఎలా విశ్వసిస్తారు, ప్రజలు ఎలా ఓటేస్తారు? ఆ రోజున ఎప్పుడో చూసారు 5 సంవత్సరాల క్రితం, మళ్ళీ ఈ రోజు చూస్తున్నారు. నేను నరసాపురం ప్రజలతో దగ్గర ఉన్నాను, మమేకం అయిపోయానంటే ఎవడు నమ్ముతాడు? నమ్మడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. రఘురామరాజు గారి నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు కావచ్చు, 2024 ఎలక్షన్స్లో ఏ పార్టీ అయినా సీట్ ఇచ్చే అవకాశం ఉందా అంటే, సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద తేడా ఏం లేదు, ఆయన రాజకీయ భవిష్యత్తు అయితే శూన్యమైపోయింది అనేటువంటి ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మైరా మీడియా.